నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్. అసెంబ్లీ సాంప్రదాయాలకు కాంగ్రెస్ తిలోదకాలిస్తోందని మండిపాటు. బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయిస్తే సెన్సస్ ఎలా చేస్తారు? జనగణనతో అనేక విషయాలు ముడిపడి ఉన్నాయన్న వినోద్ కుమార్. నిజాంపేట పరిధిలో అక్రమ నివాసాలను కూల్చివేసిన అధికారులు. ఉన్నట్టుండి వెళ్లిపోమ్మంటే ఎక్కడికి పోవాలని బాధితుల ఆవేదన. జబల్పూర్లో బస్సును ఢీకొన్న ట్రక్కు, 8 మంది మృతి. మృతులంతా నాచారం ఎర్రకుంటకు చెందిన వారిగా గుర్తింపు. గచ్చిబౌలి నానక్రామ్గూడలో డ్రగ్స్ పట్టివేత. 2 లక్షలు విలువ చేసే 41 గ్రాముల హెరాయిన్ స్వాధీనం. దేశీయ స్టాక్ మార్కెట్లకు ట్రంప్ భయం. భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ. ట్రంప్ సుంకాల భయం దేశీయ స్టాక్ మార్కెట్లను నిండా ముంచేసింది. సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో రూపాయి కొత్త కనిష్టానికి చేరుకుంది. మధ్యాహ్నం 1:20 సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయి 76,330కి చేరింది. ఇటు నిఫ్టీ 300 పాయింట్లు నష్టపోయి 23,080గా ట్రేడ్ అయింది. దీంతో అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. జొమాటో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటార్స్, సన్ఫార్మా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఐటీసీ, అదాని హోప్స్, మారుతి సుజుకి, హెచ్ఏఎల్, నెస్లే ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. భారత్లో పసిడి పరుగులు ఆగడం లేదు. పెళ్లిళ్ల సీజన్తో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. రోజ్కో రికార్డుతో ఆల్ టైమ్ హైలో కొనసాగుతోంది. 24 క్యారెట్ల పుత్తడి ధర 89,000 మార్కుకు చేరువై చరిత్ర సృష్టించింది. 22 క్యారెట్స్ పసిడి ధర 80,000 దాటింది. నిన్నటి ధరలతో పోలిస్తే గోల్డ్ రేటు ఒక్కసారిగా 1,000 రూపాయలు పెరిగి 88,700గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా 5 రోజుల తరువాత భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర 1,10,000గా ఉంది. ఇక ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బంగారం ధరలు 10% పైగా పెరిగాయి. ట్రంప్ టారిఫ్లతో అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలు తప్పవన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వృద్ధి మందగించి కమోడిటీల ధరలు ఎగబాకుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మదుపర్లు పెట్టుబడులకు బంగారాన్ని భద్రమైన సాధనంగా భావిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్కు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. దీనికి తోడు రూపాయి విలువ క్షీణిస్తుండటంతో దేశీయంగా బంగారం రేట్లు భగ్గుమంటున్నాయి. కర్ణుడి చావుకు కారణాలు అనేకమన్నట్టు రోజుకు పెరుగుతున్న పుత్తడి ధరలు కొనుగోలుదారులు, వ్యాపారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, ఇవాళ చూసినట్టయితే దేశీయ స్టాక్ మార్కెట్లు చాలా దారుణంగా పతనమయ్యాయి. కారణాలు ఏంటని చెప్పుకోవచ్చు?
సునీత, తాజాగా స్టాక్ మార్కెట్ చూసినట్లయితే భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ వచ్చేసి 300 పాయింట్ల పైగా నష్టాల్లో కొనసాగుతుంది. సెన్సెక్స్ 1100 దాటి కొనసాగుతుంది. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో తలెత్తిన తీవ్ర ప్రభావాల వల్ల స్టాక్ మార్కెట్లు అనేవి నష్టాల్లో పోవడం జరుగుతుంది. అయితే ప్రధానంగా అటు ట్రంప్ సంబంధించిన విధానాలు కావచ్చు, వివిధ దేశాల మధ్య నెలకొన్న అంతర్గత సంబంధాలు, యుద్ధ వాతావరణాల ఫలితంగా స్టాక్ మార్కెట్లు అనేవి ఈ మధ్యకాలంలో నష్టాల్లో కొనసాగడం అనేది జరుగుతుంది. భారత్ లో చూసినట్లయితే నిఫ్టీ 300 పాయింట్ల పైగా నష్టాల్లో కొనసాగుతుంది. సెన్సెక్స్ 1100 పైగా నష్టాల్లో మాత్రం కొనసాగుతుంది. అలాగే ట్రంప్ సుంకాల భయం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లపై ఉంది అని అంటున్నారు. అది ఎంతవరకు సమంజసం, అది కరెక్టే అంటారా? అయితే ట్రంప్ ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా అయిన తర్వాత అంతర్గతంగా అక్కడ ఎవరైతే అక్రమ వసూలుదారు ఉన్నారో వాళ్ళందరినీ పంపించేస్తాము, ఒక ప్రత్యేక విధానాన్ని అమెరికాలో తీసుకొస్తాము, ఇక్కడ పుట్టిన పౌరులకే అన్ని హక్కులు ఉండేలాగా, అన్ని హక్కులు వర్తించేలాగా నిర్ణయాలు తీసుకుంటాము, అదే కొనసాగిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే భారత్ నుంచి ఎవరైతే అక్రమంగా అక్కడ ఉన్న వారిని కూడా భారత్ కు పంపించడం జరిగింది. అంటే ప్రధానంగా ట్రంప్ తీసుకున్న విధానాలు తీవ్రమైన ఇతర దేశాల్లో తీవ్ర ప్రభావం అనేది చూపుతున్నట్టు తెలుస్తుంది. దానివల్ల అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన దేశ మార్కెట్లు కూడా నష్టాల బాగా పట్టినాయని చెప్పవచ్చు. అలాగే జితేందర్, ఇంకో విషయం చూసినట్టయితే ముఖ్యంగా బంగారం విషయం కనుక మనం తీసుకుంటే ఎప్పుడు ఆల్ టైమ్ హైలో బంగారం రేట్లు కొనసాగుతున్నాయి. సో దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు కొనాలనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫర్దర్ గా ఇంకా ఎలా ఉండే సిచ్యుయేషన్ ఉందంటారు? అయితే బంగారానికి సంబంధించి వాణిజ్య మార్కెట్ లో ప్రధానమైనది బంగారము, వెండి. వీటి ధరలు 2025 ఏడాదిలో చూసినట్లయితే గరిష్టంగా పెరగడం అనేది జరుగుతుంది. ఒక రోజు 1000కి పైగా, ఒక గ్రాముకు 1000కి పైగా అనేది పెరుగుతుంది. అయితే జనవరిలో చూసుకున్నట్లయితే జనవరి 31st కి సంబంధించి చూసినట్లయితే 22 క్యారెట్ల బంగారం ధర 77,000 ఉంటే, అదే ఈ రోజు మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం ధర 88,700 అనేది ఉండడం జరిగింది. తర్వాత 24 క్యారెట్ల బంగారం ధర జనవరి 31st నాడు చూస్తే 84,000 చిల్లర ఉన్నది. అదే ఈ రోజు చూసినట్లయితే 89,000 మార్క్ అనేది ఒక బంగారం ధర పెరిగింది. అయితే ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ భారత్ లో పెళ్లిల సీజన్ కావచ్చు, అంతర్జాతీయ మార్కెట్ లో వాణిజ్య యుద్ధాలు కావచ్చు, తర్వాత ఆర్థిక వృద్ధి మందగించడం అనేది ప్రధాన అంశాలు ఈ యొక్క బంగారం ధర మీద ప్రభావం చూపుతున్నాయి. అయితే మనం చూసుకున్నట్లయితే ప్రతి ఏడాదికి బంగారం ధరలు అనేవి రెట్టింపు కావడం జరుగుతుంది. అదే 2019లో సగంగా ఉన్న 35,000 ఉన్న బంగారం ధర 2025కి వచ్చేసరికి 89,000 మార్కు దాటడం అనేది ఆ మార్కెట్ లో ప్రధానంగా చర్చ నడుస్తున్నది. దీనికి సంబంధించి అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఆర్థిక మందగింపు కానీ, ఆర్థిక ద్రవ్యలోటు కావచ్చు, తర్వాత అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న వాణిజ్య యుద్ధాలకు సంబంధించి బంగారం పైన తీవ్ర ప్రభావం చూపడం కాకుండా భారత్ లో ప్రధానంగా మార్కెట్లకు సంబంధించిన పెళ్లిలు ఈ రెండు నెలల్లో కూడా పెళ్లిల సీజన్ జరుగుతుంది కాబట్టి అది కూడా కొంత ప్రభావం చూస్తుందని కూడా చెప్పవచ్చు సునీత. అలాగే ముఖ్యంగా బంగారం విషయానికి తీసుకుంటే జితేందర్, అంటే సామాన్యులు ఎవ్వరు కూడా కొనలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఉంది. ఒకవేళ మీరు అన్నట్టుగా నిజంగానే ఇది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఒకవేళ కొనాలనుకున్న వాళ్ళు కొనడం కరెక్ట్ అంటారా, లేకపోతే ఫ్యూచర్ లో దీనికి కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవచ్చా? అలాగే పసిడి ధరలతో పాటు సిల్వర్ అంటే వెండి ధరలు కూడా చాలా హైలో ఉన్నాయి. సో దేని మీద పెట్టుబడి పెడితే మంచిది, ఎలా ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు, లేదంటే ఆగడం మంచిదా ప్రస్తుతం మధ్య తరగతి ప్రజలు? సాధారణ ఇప్పుడు మామూలుగా ఇప్పటి నుంచి మే వరకు కూడా మొత్తము పెళ్లిళ్ళ సీజన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తున్నది బంగారం ధర. ఎందుకంటే మనము ఫిబ్రవరిలో చూసినట్లయితే ఫిబ్రవరి 1st కు ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. ఫిబ్రవరి 1st తారీఖు నాడు ఉన్న ఫిబ్రవరి 3వ తారీఖు నాడు 78,000, 22 క్యారెట్లకు 78,000 ఉంటే 24 క్యారెట్లకు 85,000 రేట్ అనేది ఉండడం జరుగుతుంది. అదే ఈ రోజు వరకు వచ్చినట్లయితే 89,000 దాటింది. అయితే భవిష్యత్తులో కూడా ఈ సీజన్ ఆధారంగా పెళ్లిళ్ళ సీజన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం అయితే ఉన్నట్లుంది. అయితే భవిష్యత్తులో సామాన్యుడు మాత్రము ఇప్పుడున్న పరిస్థితులు, ఆర్థిక ద్రవ్యలోటు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, ప్రపంచ దేశాలకు నెలకొన్న ఆర్థిక పరిస్థితుల ప్రభావం కావచ్చు, నిరుద్యోగము, ఇతర అంశాలకు సంబంధించి చూసినట్లయితే సామాన్యుడు మాత్రం బంగారం కొనలేని పరిస్థితి ఎదురయ్యే అవకాశం చూపిస్తుంది. అలాగే ఇన్వెస్టర్స్ విషయానికి చూసుకుంటే స్టాక్ మార్కెట్స్ లో విదేశీ ఇన్వెస్టర్లు అందరూ కూడా అమ్మకాలకు దిగిపోయారంటే ఈ ఒడుకొడుకుల వల్లనే ఇలా జరుగుతుందని అనుకోవచ్చా మనం? అదే ఇతర దేశాల్లో ట్రంప్ చర్యలు ఏవైతున్నాయో ఇతర దేశాల్లో ఉన్న ఇన్వెస్టర్లందరూ కూడా ఇతర మార్కెట్లలో, ఇతర ప్రపంచ దేశాల్లో ఉన్న మార్కెట్లలో ఉన్న ఇన్వెస్టర్లందరూ కూడా వెనుకడుగు వేయడం వల్ల భారత్ లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తున్నది. అయితే కేంద్రం కూడా వాళ్ళందరికీ సపోర్ట్ గా ఉంటే, వాళ్ళు బలోపేతం చేసే విధంగా ఉంటే ఇన్వెస్టర్లు ముందుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రైట్ జితేందర్, థ్యాంక్ యూ.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హరిత తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ సంకల్పానికి మద్దతుగా చంద్రునికో నూలిపోగులాగా వృక్షార్చన కార్యక్రమాన్ని తీసుకున్నారు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ ఆఫీస్ సెక్రటరీ, మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, బిగాల గణేష్, శంకర్ నాయక్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ్ సమక్షంలో కేటీఆర్ విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవడమే కేసీఆర్కు మనమిచ్చే పుట్టినరోజు కానుక అన్నారు కేటీఆర్. వృక్షాక్షణ కార్యక్రమం తీసుకున్న సంతోష్ కుమార్ను కేటీఆర్ అభినందించారు. రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంకల్పంతో గిరిని ఛాలెంజ్ చేస్తున్న ఈ వృక్షార్చనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సంతోష్ కుమార్ కోరారు. హరిత సేనలోని సభ్యులందరూ మొక్కలు నాటి అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. జనగణన చేసేందుకు మోదీ సర్కారుకు ఇష్టం లేదని విమర్శించారు. బడ్జెట్లో సెన్సెస్కు తక్కువ నిధులు కేటాయించారని చెప్పారు. 15 ఏండ్లైనా ఇప్పటి వరకు సెన్సెస్ చేయలేదన్నారు. జనగణనతో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని తెలిపారు. రాకముందు నుండి ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి సెన్సెస్ జరుగుతాయి, గణాంక లెక్కలు జరుగుతాయి. దేశం లోపల జనాభా ఎంత ఉంది, మగవాళ్ళు ఎంత, ఆడవాళ్ళు ఎంత, ఏం చదువుకున్నారు, వయసు ఏంది, పేదరికంలో ఉన్నారా, ఆర్థికంగా ఎదిగినరా, ఇవన్నీ కూడా గణాంక లెక్కలు తీస్తారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. దురదృష్టవశాత్తు మొదటిసారి సెన్సెస్ 2021లో జరగవలసినటువంటి సెన్సెస్ జరగలేదు. కారణము కోవిడ్ వచ్చింది కాబట్టి దాన్ని వాయిదా వేశారు. కానీ ఈ గణాంక లెక్కలు తెలవకపోవడం వల్ల అతి ముఖ్యమైన అంశం ఏంది, ఈ భారతదేశం లోపల ఎంతమంది మరి పేదవాళ్ళు ఉన్నారు, తర్వాత ఆర్థికంగా మరి ఎక్కడ ఎవరిని ఏ విధంగా ఆదుకోవాలి, ఏ విధమైనటువంటి విద్యా విధానం తీసుకురావాలి, ఏ విధంగా ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి అంటే ఈ స్టాటిస్టిక్స్ అనేది చాలా చాలా అవసరం. ఈ గణాంక లెక్కలు స్టాటిస్టిక్స్ ఉంటేనే మనకు అర్థమవుతుంది ఈ దేశం ఎటువైపు పోతుంది, ఎక్కడ ఇబ్బంది ఉన్నది, ఎక్కడ ఆదుకోవాలనేది తెలుస్తుంది. ఇప్పుడు గుడ్డెద్దు చేతిలో పోయినట్టు పోతాడు మోడీ. ఇలా 15 ఏళ్ళైంది, దాదాపు 20 కోట్ల జనాభా 100% పెరిగింది. దైనందిక జీవితం లోపల నిత్యావసర వస్తువులు మరి ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ చట్టం ప్రకారంగా రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. మరి మోడీ గారు ఇవన్నీ తప్పించుకోవడానికి ఈ గణాంక లెక్కలు సెన్సస్ చేయడం లేదా అనేది ఒక అభిప్రాయం కలుగుతున్నది. కుల ప్రాతిపదిక కులాలను కూడా గణాంక లెక్కలు కూడా చెప్పాలి, చేర్చాలని చెప్పి ఒక పెద్ద డిమాండ్ ఉన్నది. మరి దీన్ని తప్పించుకోవడానికి చేస్తాడా మోడీ? కేవలము 574 కోట్లు మాత్రమే పెట్టిండు. 8,000 కోట్ల అవసరం ఉంటే అంటే దీన్ని వాయిదా వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తే వచ్చే సంవత్సరం నుంచి ప్రతి అసెంబ్లీ ఎన్నికలు, ప్రతి పార్లమెంట్ ఎన్నికలు మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలి. ఇలా మహిళా రిజర్వేషన్లు తప్పించుకోవడానికి నువ్వు గణాంక లెక్కలు చేస్తలేవా అనేది ఒక అంశం. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహాకుంభమేళ నుంచి జబల్పూర్ మీదుగా హైదరాబాద్ మినీ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 7గురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ప్రమాద సమయంలో మినీ బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. బాధితులను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఘటనా స్థలిలో సహాయక చర్యలను వేగవంతం చేశారు పోలీసులు. కాగా ట్రక్ రాంగ్ రూట్లో రావడం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. మృతుల్లో నాచారం ఎర్రకుంటకు చెందిన డ్రైవర్తో పాటు నవీన్, బాలకృష్ణ, సంతోష్, శశికాంత్, రవి, ఆనంద్ ఉన్నట్లు వారి బంధువులు తెలిపారు. అసెంబ్లీ సాంప్రదాయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తిలోదకాలిస్తోందని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్యాక్స్ చైర్మన్ పదవికి మాజీ మంత్రి హరీష్ రావు నామినేషన్ను మాయం చేయడంతో పాటు ప్రతిపక్ష నేతను సంప్రదించి చైర్మన్ను నియమించాలన్న సాంప్రదాయాన్ని ఉల్లంఘించారని మండిపడ్డారు. ఫ్యాక్స్ చైర్మన్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు వాకౌట్ చేసినట్టు తెలిపారు. అసెంబ్లీలో జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. ప్రభుత్వం తీరుకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు మీటింగ్ నుంచి బయటకొచ్చేశారు. వాకౌట్ చేసిన వారిలో మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ ఉన్నారు. హైదరాబాద్లోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో ఖమ్మం నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. తాజా రాజకీయాలపై కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గం వరకు మాత్రమే మా ఇంట్లో మీరు చేయి గడిగించాలని మీరు ఏదైతే కండిషన్ పెట్టిరో అట్లయితేనే వస్తా మీ ఇంటికి, లేకపోతే భోజనం చేయన్నారు. అయితేనే చేయి గడుగుతా, లేకపోతే చేయి గడగలని చెప్పి నిజంగా చెప్తున్నా. ఆ రోజు చెప్పిండు, అరే నువ్వు ఖమ్మం వాళ్ళందరినీ పిలువు రాబోయే, ఆ రోజు తింటా నేను నీతో పాటు అని చెప్పాను. అన్న ఇవాళ మీకు ప్రత్యేకించి శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీకు ఈరోజు ఆరోగ్యం బాగాలేదు నాకు తెలుసు. మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, మీకు రన్నింగ్ నోస్ ఉంది, జలుబు చేసింది. నిన్న కోస్గిలో అద్భుతమైన మరి కార్యక్రమం, ఆ ప్రదర్శన, అక్కడ ప్రజలు మీకు నీరాజనం పడుతున్న సందర్భం, మళ్ళీ కార్యకర్తల్లో మిమ్మల్ని చూస్తే అన్న నాకే గూజ్ బంప్స్ వస్తున్నాయి అన్న. మిమ్మల్ని ఇక్కడ రక్తం ఉప్పొంగుతుంది. మళ్ళీ రావాలి మీరు, దయచేసి మీరందరూ పని చేయండి. ఇక్కడ ముగ్గురు ఉండండి, మిగతా అందరు వెళ్ళండి. కనపడతలేదు వీరు, వీరు వెళ్ళండి, వీరు నువ్వు కూడా కూర్చో. నాయకుడు మన మండల పార్టీ ప్రెసిడెంట్ అని ఆయన చెప్తా ఉన్నాడు, ప్రతిరోజు కార్యకర్తల్ని హింసించే కార్యక్రమం లేదా జైల్లో పెట్టే కార్యక్రమం అయినా మొక్కవోని దీక్షతోని, పార్టీ మీద ఉన్న ప్రేమతోని, కేసీఆర్ గారి మీద మీ మీద ఉన్న ప్రేమతోని కేవలం ఖమ్మం నియోజకవర్గం నుంచే ఇంతమంది వచ్చారు. అధికారంలోకి వచ్చాం కదా అని అధికారాన్ని అడ్డం పెట్టి ఆపరేటర్ ఉంటే అన్న 45 మందిలో ఒక 21 మందిని తీసుకుపోయారు. కానీ నికార్సుగా మీ వెనకాల మళ్ళీ నిలబడుతున్నారన్న 23 మంది కార్పొరేటర్. ఒక్కసారి లేదు చెప్పండి, 23 మంది కార్పొరేటర్లు మన ఈ డయాస్ మీద ఒకళ్ళిద్దరు రాలేకపోయారన్న. కానీ కార్పొరేటర్తో వహించాలని మీ ఆదేశాలతోని మనం ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పి మన కౌన్సిల్లో కూడా ఇంకా మాకు సంవత్సరం 3 నెలలు టైం ఉంది. మీ అందరికీ తెలుసు, మాది ఏప్రిల్ 2026 వస్తే కానీ మా కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సమయం అయిపోదు. అందుకని ప్రజా సమస్యల్ని గళమెత్తడం కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఖమ్మం కార్పొరేషన్ లో
బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర సమర్థంగా మరి నిర్వహించడం కోసం మన సీనియర్ నాయకుడు 4 సార్లు కౌన్సిలర్ గా అలాగే కార్పొరేటర్ గా పనిచేసిన కర్ణాటక కృష్ణ గారిని ఫ్లోర్ లీడర్ గా ఎన్నుకున్న మధ్య మన అందరు కలిసి అట్లనే మన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా సీనియర్ నాయకులు సీనియర్లో తప్పకుండా మీ ఆదేశాలతోని మరి ప్రజాకంటక పరిపాలన ఏదైతే ఉన్నదో ఖమ్మం కార్పొరేషన్ జరుగుతుందో దాన్ని నిలదీయడం కూడా ఎండదీయడం కోసం అట్లే వీళ్ళందరినీ ఉత్తేజితులు చేయడం కోసం మేమందరం రెడీ ఉన్నాం. మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు నాయకులందరూ కూడా వచ్చారు. రాబోయే సర్పంచ్ మరియు ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా తప్పకుండా మరి బీఆర్ఎస్ జెండా ఎగరేయడానికి మాకు కేవలం ఒకటే మండలం ఉన్నది కాబట్టి మిగతా ప్రాంతాల్లో మా ఖమ్మం నుంచి మేము పనిచేయడానికి కూడా మా కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఒక్క పిలుపుతోని మీరు వస్తున్నారని మీతో చేయగలగాలని చెప్పి దాదాపు 500 మంది నికార్సైన క్యాడర్ అన్న వీళ్ళందరూ కూడా ఇందులో 90% మందికి ఏ పదవులు రాలే. కేవలం వాళ్ళకున్న ఒకే ఒక గర్వం ఏంటంటే వాళ్ళ భుజం మీద ఉన్న గులాబీ పెట్టాలని వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యేది ఇవాళ వాళ్ళ భుజం మీద ఉన్న గులాబీ కండువా. ఇవాళ ఏ కార్యక్రమం కోసమైనా సరే ఖమ్మం నియోజకవర్గం మరి నిలబడి ఉంది. మీరు అన్నారన్నా నాతోని పార్టీని కాపాడుకోవాలని, పార్టీని కాపాడుకోవడం కోసం ఎన్ని కష్టాలైనా సరే లేదా పర్సనల్ గా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నాయకుడు అనేవాడు నిలబడి ఉండాలి. కాబట్టి మీతో పాటు నేను నిలబడటానికే ఈ రోజున నిర్ణయం తీసుకొని నేను ఇక్కడికి వచ్చి హైదరాబాద్ లో మీతో కల్పించడానికి కూడా కారణం ఇదే. ఏంటంటే మిమ్మల్ని చూస్తే క్యాడర్ ఉత్తేజితులు అవుతారు. తర్వాత మీరు ఏ పిలిపించినా ఖమ్మంలో మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని ఖమ్మంలో అభివృద్ధి గుమ్మంగా తయారు చేసిన ఖమ్మంలో మళ్ళీ మిమ్మల్ని రణరంగానికి గుమ్మంగా తయారు చేయడానికి ఖమ్మంలో మిమ్మల్ని పిలవటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ భవన్ కూడా వచ్చేవాళ్ళం అన్నా. యాక్చువల్గా మిగతా క్యాడర్ లాగానే మేము కూడా తెలంగాణ భవన్కి వచ్చేవాళ్ళం. కానీ నేను మరి మీ అందరికీ తెలుసు నాకు ఇప్పటిదాకా టీకానా లేకుండా హైదరాబాద్ ఇల్లు లేదన్న, మొట్టమొదటిసారి ఇల్లు కట్టుకున్నా. కాబట్టి చేయగలగాలి అని అంటే నా కార్యకర్తలు వీళ్ళు నా కుటుంబ సభ్యులు. నేను చుట్టాల పక్కన ఎవరు విలువలేదన్న గతంలో కూడా ఖమ్మం నుంచి. ఇప్పుడు కూడా నా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ నా ఇల్లు చిరునామా తెలియాల. హైదరాబాద్ లో నా కుటుంబ సభ్యులకి ఏదైనా అవసరం పడితే అజయ్ ఎక్కడ ఉంటాడు అని చెప్పి తెలవటం కోసం అని చెప్పి ఈ చిన్న కార్యక్రమం తీసుకుంటారా. మీరు దయచేసి మీరు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. కానీ మీరు వచ్చి ఇంత ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా మీరు మాకు సమయం కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమందరం స్పీచ్లు ముగించినామన్నా వీళ్ళని ఉద్దేశించి మీరు దయచేసి మీ సందేశాన్ని ఇస్తే ఆ తర్వాత వాళ్ళందరూ కూడా భోజనాలు చేసి మళ్ళీ హైదరాబాద్ చేస్తారని తెలియజేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ సోదరులు మాజీ మంత్రివర్యులు మీ అందరికీ ఆప్తులు సోదరులు శ్రీ పువ్వాడ అజయ్ గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు, మొన్నటిదాకా పార్లమెంట్లో మన లోక్సభ ఫ్లోర్ లీడర్ పెద్దలు శ్రీ నామా నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు సోదరులు ఆర్జేసి కృష్ణ గారు, గౌరవనీయులు మాజీ డిసిసిబి అధ్యక్షులు కూరాకుల నాగభూషణం గారు, సోదరుడు బొమ్మని రామ్మూర్తి గారు, గౌరవనీయులు మదన్లాల్ గారు, మాజీ ఎమ్మెల్యే వైరా గారు, గౌరవనీయులు సోదరులు మన మున్సిపల్లో ఫ్లోర్ లీడర్ కర్ణాటక కృష్ణ గారు, అదేవిధంగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సోదరులు మక్బూల్ గారు, వేదిక పైన ఆసీనులైన తమ్ముడు మన పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగరాజు గారు, ఇంకా వేదిక పైన ఈరోజు మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు వీరు నాయక్ గారు, అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన మా 23 మంది గౌరవనీయులైన కార్పొరేటర్లకి, వేదిక ముందున్న మా తమ్ముళ్ళకి మా చెల్లెళ్ళకి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. అజయ్ గారు మంచి ముహూర్తం చూసుకొని ఇళ్లలో పోయినప్పుడు నేను ఒక్కసారి మాత్రం వచ్చి వారి శుభాకాంక్షలు చెప్పి పోతే ఆ రోజు అడిగినారు, అన్న మీరు భోజనం చేయండి అన్నారు. నేనేమన్నానంటే ఇట్లా సీక్రెట్గా భోజనం పెడితే కుదరదు, మన వాళ్ళందరినీ పిలిచి భోజనం చేస్తేనే చేసినట్టు ఉంటుంది అంటే తప్పకుండా నీకు మాట ఇస్తున్నాను పిలుస్తాను అన్నాడు. ఈరోజు మాట ఇచ్చినట్టుగానే మరి తన ఖమ్మం కుటుంబ సభ్యులందరినీ గులాబీ దండ అందరినీ పిలిచి ముఖ్యులందరినీ పిలిచి ఇక్కడ భోజనం పెడుతున్నందుకు వారికి
మరి శుభాకాంక్షలు, మీ అందరికి కూడా స్వాగతం. నిన్న మీ పెళ్లి రోజు అంటే నిన్న, కాబట్టి ఒకసారి దానికి సందర్భంగా కూడా శుభాకాంక్షలు. నిజానికి మన పోయిన ఎన్నికల్లో చాలా చోట్ల అనుకోని ఫలితాలు వచ్చినాయి, కానీ ఖమ్మం ఫలితం మాత్రం నన్ను కొంత ఆశ్చర్యపరిచింది, కొంత నిజంగా కూడా కొంతకాలం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే ఇంత పని చేసిన తర్వాత ఒకనాడు 2014 ముందు ఖమ్మం ఎట్లా ఉండేది, తర్వాత ఖమ్మం ఎట్లా అయింది అని ఆలోచిస్తే నిజంగా కూడా అసాధారణమైన మార్పులు మనమే మన కళ్ళతోనే చూసినాం. అంత చూసిన తర్వాత సరే ఓడిపోతే ఓడిపోయాం కావచ్చు, కానీ జరుగుతాయి, ఓటములు జరుగుతుంటాయి సహజంగా. అప్పుడప్పుడు ఎన్నికల్లో గెలుపు ఓటములు తప్పవు, కానీ ఆ మార్జిన్ ఏదైతే ఉందో నిజంగా కూడా చాలా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే నా కళ్ళతో నేనే చూసిన అజయ్ గారు సైకిల్ వేసుకుని ఇల్లు తిరుగుతూ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతూ అట్లాగే సందర్భం వస్తే ఒక మంత్రిగా ఉన్నప్పటికీ మోరీల్లోకి తానే దిగి ఆఖరికి డీసిల్టింగ్లో అంటే చెత్త తీసే దానిలో కూడా అంత చొరవగా పనిచేసిన ఒక ఉత్సాహవంతుడైన నాయకుడు, ఆయన ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తాడు అనే విశ్వాసం నాకుంది. కారణాలు ఏమైనప్పటికీ మనకు ఫలితం అనుకూలంగా రాలేదు. కానీ పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, గెలిచినప్పుడు పొంగిపోకూడదు, ఓడిపోయినప్పుడు కుంగిపోకూడదు అని. ఆ సూత్రాన్ని అందిపుచ్చుకునే ఏ ప్రజలైతే మనకి 10 ఏళ్ళ అధికారం ఇచ్చారో ఆ ప్రజలు ఏదో కారణంతో అవతల పార్టీ విసిరిన ఒక వల, ఒక ఆశల వల, ఒక అందమైన ఆశల పల్లకి ఏదైతే వాళ్ళు ఆ రోజు అరిచేతిలో స్వర్గం చూపెట్టారు. కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తే మేము దాని మీదకెళ్ళి ఒత్తులో బంగారం ఇస్తాము, కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాము, కేసీఆర్ గారు 2,000 ఇస్తే మేము 4,000 ఇస్తాము, కేసీఆర్ గారి ఇంట్లో ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తే మేము ఇద్దరికీ ఇస్తాము, ఒకవేళ తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులైనా వాళ్ళకు కూడా ఇస్తాము అంటూ ఏదైతే ఒక అరిచేతిలో స్వర్గం చూపెట్టినారో దాన్ని ప్రజలు కొంత నమ్మినట్టుగా ఉన్నారు. దాంతోపాటు మీ జిల్లాలో కొన్ని రాజకీయ సమీకరణల వల్ల కూడా మనకి చివరిలో కొంత నష్టం జరిగిన మాట వాస్తవం. కానీ గత సంవత్సర కాలంగా మనం ఓడిపోయినా ప్రజలకి కష్టం వచ్చినప్పుడు మాత్రం మనం ఇంట్లో కూర్చోలేదు. ఖమ్మంలో వరదలు వస్తే మళ్ళీ తిరిగి గుర్తొచ్చింది ఇదే పువ్వాడ అజయ్ గారు ఇంటింటికి తిరిగి మళ్ళీ ప్రభుత్వం, మరి ఇంత పెద్ద ప్రభుత్వం, ఇంతమంది మంత్రులు, 3 మంత్రులు ఉన్నారు, డిప్యూటీ సీఎంతో కలిపి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. కానీ కనీసం ఆ రాణి గారు అనే ఒక అమ్మాయి వాళ్ళ కుటుంబంతో సహా మొత్తం ఆ డాబా మీద చిక్కుకొని పోతే కనీసం ఒక హెలికాప్టర్ పంపించడానికి కూడా ప్రభుత్వానికి మనసు రాలేదు. మంత్రులు ఇవాళ ఎమ్మెల్యేల బర్త్డేలకి పనికి మాలిన కార్యక్రమాలకి మాత్రం హైదరాబాద్ నుంచి కూతవేడు దూరానికి కూడా హెలికాప్టర్ వేసుకొని పోతున్నారు. కానీ ఒక అమ్మాయి మొత్తం కుటుంబంతో సహా వరదల్లో అక్కడ చిక్కుకొని పోతే పంపించడానికి మాత్రం హెలికాప్టర్ దొరకలేదంట. కానీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉండేదో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. భూపాలపల్లిలో, ఇంకా మంచిర్యాలలో, రకరకాల ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు చిన్న చిన్న గ్రామాలకు, కుగ్రామాలకు కూడా మనం 1 కాదు 3, 4 హెలికాప్టర్లు పంపి అక్కడ ఉండే పశువుల కాపర్లను కానీ ఇంకో ఇతరులను కానీ కాపాడి ఒక్కొక్క ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం కాబట్టి మనం కాపాడుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ జిల్లా మంత్రులు ఖమ్మంలో వరదలు వస్తే వరదలన్నీ పోయినాక వచ్చినారు. ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్ టాప్ జీబెక్కి ఇట్లా ఎలక్షన్ ప్రచారం లాగా చేతులు ఊపుతూ అక్కడి నుంచి ఇక్కడ తిరిగి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత వీడియోలు నేను కూడా చూసినాను. ప్రజల కామెంట్స్, ప్రజల మాటలు, ప్రజల విమర్శలు నేను కూడా చూసినాను. నిజంగా అప్పుడప్పుడు భయం వేస్తుంది చూస్తుంటే. ఆ వీడియోలు నేను జగదీష్ అన్న అప్పుడప్పుడు చూసి నవ్వుకుంటూ ఉంటాం. అసలు ఏం తిట్లవి చూస్తున్నారా? వీడియోలు వాట్సాప్లలో ఆ వీడియోలు చూస్తున్నారా? ఏం తిట్లవి? తెలుగు భాషలో అన్ని రకాల తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. అరే ఇంకోడైతే పౌరుషం ఉన్నోడైతే ఈ పాటికి ఎక్కడో దగ్గర బకెట్లో నీళ్లు తోడుకొని అందులో దూకి చచ్చిపోతున్నాడు.